నేనేమనుకున్నా అంటే బీఆర్ఎస్ నుంచి ఎందుకు తీసుకున్నాము అంటే గెలవము అని తెలుసు, బట్ అట్లీస్ట్ కడియం కావ్య అని ఒక అమ్మాయి ఉంది అని వరంగల్ ప్రజలకు తెలిస్తే చాలు, నెక్స్ట్ టైం మళ్ళీ మనం ట్రై చేసుకోవచ్చు అన్నట్టు సరే అని ఒప్పుకున్నాము. కానీ మా దగ్గర అందరూ కూడా ఒక మా నాన్నగారు తప్ప ఆల్మోస్ట్ 12 నియోజకవర్గాలలో 2 మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. ఒకటి మా నాన్నగారు, ఇంకొకటి వేరే జనగామ. మా వరంగల్ జిల్లా వరకు చూసుకుంటే ఎవరు రాలేదు, బీఆర్ఎస్లో అందరూ ఓడిపోయినారు ఎమ్మెల్యేలు. సో మా నాన్నగారు అప్పటికి ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే ఒక డైరెక్ట్ ప్రజల చేత ఎన్నుకోబడిన ఎలక్షన్స్లో లేక 15 ఏళ్ళు అవుతుంది. అంటే 3 టర్మ్స్ లేరు తను. ఈ వాజ్ జస్ట్ ఎమ్మెల్సీ ఆర్ మినిస్టర్ అలా ఉన్నారు. కాబట్టి అయినా కూడా తను ఆ ఎదురుగాలిలో కూడా మా నాన్నగారు గెలిచినారు బికాస్ ఆఫ్ హిస్ గుడ్ విల్ అండ్ కడియం శ్రీహరి అయితే పనులు చేస్తాడన్న పేరు. అయితే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఆల్రెడీ డిప్రెస్డ్గా ఉన్నారు. అందులో మనం పిలిచి ఇట్లా మీటింగ్స్ పెట్టుకుందాము, ఇట్లా ముందుకెళ్దాము, ఎట్లా చేయాలి అని ఇనిషియల్ డేస్లోనే ఒకలాంటి నిర్లిప్తత అంటాం కదా, అది కనబడింది వాళ్ళలో. ప్లస్ ఆల్రెడీ తను గెలిచినాడు, మళ్ళీ వాళ్ళ బిడ్డకే టికెట్ అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు. సో అది ఒక్కసారి 2 సార్లు అడిగిన అప్పుడు రాకపోవడం కాదు, ఒక 3-4 టైమ్స్ అడగడము. తర్వాత అక్కడ ఉన్న పెద్ద అంటే హరీష్ రావు గారు కానీ అట్లాంటి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఒక మీటింగ్ పెట్టుకుందాము, ఎట్లా ముందుకెళ్దాము, ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. మా ఫాదర్కి ఏంటంటే లెక్చరర్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ తోటి ప్రతిదీ కూడా ప్లాన్డ్గా వెళ్తారు.